నమస్కారం అండి. ఈ రాశుల వారందరికీ పట్టిందల్లా బంగారమే, డబ్బుకి డబ్బు. మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సంపద, శ్రేయస్సును ప్రసాదించి ప్రేమకు కారకుడైన శుక్రుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. అయితే మార్చి 7వ తేదీన ఉదయం 10 గంటల 33 నిమిషములకు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించారు. మరి ఈ శుక్రుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి బంగారు అవకాశాలు, ప్రత్యేక ప్రయోజనాలు అనేవి చేకూరుతున్నాయి. అందులో ముందుగా వృషభ రాశి. శుక్రుడు కుంభరాశిలో 10వ స్థానంలో ఉంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు అనేవి చేకూరుతున్నాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంకా చాలామంది మీ పనితీరును మెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. డబ్బు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వివాహానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. తరువాత కర్కాటక రాశి. శుక్రుడు ఈ రాశిలో 8వ స్థానంలో ఉంటారు. విద్యలో మంచి లాభాలు ఉంటాయి. ఉన్నత విద్యలో వివిధ కళలన్నీ కూడా నెరవేరుతాయి. పోటీ పరీక్షల్లో ప్రయోజనాలు పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి లాభాలు అందుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. పొదుపు కూడా పెరుగుతుంది. తర్వాత ధనుసు రాశి. మరి ధనుసు రాశిలో శుక్ర సంచారము 3వ స్థానంలో ఉంటుంది. లాభాలు అన్ని వైపులా వస్తాయి. వ్యాపారంలో చాలా లాభాలు కూడా పొందుతారు. కొత్త కొత్త ప్రయాణాలు ఉంటాయి. పెట్టుబడి కొంత లాభం కలిగిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి శుక్రుడి వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి వారందరికీ కూడా డబ్బుకి డబ్బు లాభాలు చేకూరుతున్నాయని చెప్పవచ్చు.